ఫస్ట్ ఓకే. నేనొచ్చినప్పుడు ఈ నవ్వు, ఈ ఈ మాట తీరు లేదసల. అంత డిప్రెషన్‌లో ఉండొచ్చాను నేను మీ దగ్గరికి. మీరు నాకు ఒక్కసారే మీతో మాట్లాడాను నేను. హ్మ్. ఆ ఒక్కసారి తర్వాత నేను డిప్రెషన్‌లో ఉన్నానని నేననుకున్నానో, నేనున్నానో గూడా నిజంగా నాకు తెలీదు. బట్ ఆ ఒక్కసారి మాట్లాడిన తర్వాత మీ క్లాసెస్ విన్న తర్వాత నాలో చాలా మార్పొచ్చిందనే చెప్పాలి ఖచ్చితంగా. దీనికి మాత్రం థాంక్ యూ. మీరు నా మెంటర్‌గా నేను నేను మిమ్మల్ని చేసుకున్నందుకు భగవంతుడు నాకిది ఇచ్చిన ఒక వరమనే అనుకుంటున్నాను నేను. థాంక్ యూ మేడం. మీరొక ఓకే. సిస్టర్‌లాగా, ఒక బిడ్డలాగా చాలా బాగా మాట్లాడారు నాతోటి. నేను ఇది ఓపెన్‌గా చెప్పలేనేమో ఇంకా. అయితే మీరు క్లాసెస్ చెప్పేటప్పుడల్లా నేను మాట్లాడకపోయినా మీరు చెప్పేది నేను వింటూ ఆహ్, ఇట్లా జరిగినవి మర్చిపోండి. మీరు ఎవరేమన్నా పట్టించుకోవద్దు. ఇలాంటియన్నీ విని నేను రాయడానికి అవకాశం లేకపోయినా మనసులో మననం చేసుకునేదాన్ని. యెస్ మేడం చెప్పారు. ఇవన్నీ మర్చిపోవాలి. పక్కకు తీసేయాలి. నేను ముందుకెళ్ళాలి అని ముందుకి ఎళ్ళడానికే నేను సిద్ధపడ్డాను. ఓకే. థాంక్ యూ బ్యూటిఫుల్ అండి. మేడం. మీ ఫైనాన్షియల్ అక్యుములేషన్ గోల్స్ చెప్పండి. పెద్ద పెద్ద గోల్స్. నాకు నా నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో డబుల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలనుంది ఫస్ట్. సూపర్. నెక్స్ట్. తర్వాత నాకు జాగ్వార్ కార్ అంటే చాలా ఇష్టం. ఆ కార్‌ని సంపాదించాలనుంది. సూపర్. ఇంకా? తర్వాత ఒక పెద్ద విల్లా లాంటి ఇల్లు ఓకే. అందులో సూపర్. ఉండాలనుంది. తర్వాత ఒక పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్ అందరికి. ఎవ్వరిని హెల్ప్ అడగకుండా ఒక గవర్నమెంట్ దగ్గర తీసుకొని ఓల్డ్ ఏజ్ హోమ్‌లు రన్ చేస్తారు గదా! అలా ఆ! ఎవ్వరిని అడగకుండా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వచ్చే వాళ్ళందరికీ ఫ్రీ సర్వీస్ ఇస్తూ మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలనుంది. సూపర్. ఇంక ఇయే నా దీంట్లో పెద్ద నవ్వడానికి ఏముందండి? ఇంత అందమైన కోరికలు. బ్యూటిఫుల్ డ్రీమ్స్. ఓకే. థాంక్ యూ మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ పెద్దజాలని ఇలాగే నవ్వుతూ ఉండండి మీరు. మీరు నవ్వుతూ థాంక్ యూ. ఉంటేనే మీరు చీకట్లో నవ్వుతున్నా గాని వెలుగు కనబడుతుంది నాకైతే. థాంక్ యూ సో మేడం. కీప్ స్మైలింగ్. కీప్